నాకు సబ్స్క్రైబర్లు కావాలి, నాకు లైక్లు కావాలి, నాకు నాకు కామెంట్లు కావాలి, బొచ్చడానికి కామెంట్లు కావాలి, నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కావాలి. నాకు అదంటే ఇష్టం, నాకు కావాలి. వేరే వాళ్ళకి బాగా వ్యూస్ వస్తున్నాయి, నాకు కూడా రావాలి. నేను స్పోర్టివ్గా తీసుకునే పర్సన్ని కాదు, నాకు కావాలి. నాకు ఈ వీడియో 3-4 లక్షల మంది చూడాలి, కావాలంటే ఇస్తారు, మరి ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు నీకు. ఈ వీడియో, ఈ ఎపిసోడ్ రివ్యూ చేయాలంటే లిటరల్లీ ఒక వర్గం ప్రేక్షకుల్ని హట్ చేయాల్సి వస్తుంది. ఆ వర్గం ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసేటట్టుగా మాట్లాడాలంటే ఫేక్ సింపతిని ఒప్పుకోవాల్సి వస్తుంది. బాగా పైసలు ఉన్నోని బికారం కింద మాట్లాడాల్సి వస్తుంది. వెల్ సెటిల్ని అడక తినటం కింద పోల్చి చెప్పాల్సి వస్తుంది. ఫ్యామిలీలో ప్రాబ్లమ్సే లేనోనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంతా హ్యాపీ లైఫ్ రా అంటే వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి, కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చైనా తన కెరీర్ని సెట్ చేసుకోవాలని అనుకునేటోన్ని మనం హైలైట్ చేయాల్సి వస్తుంది. పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి సపరేట్గా నా కెరీర్ నాకు ముఖ్యం, నా సీరియళ్ళు నా లైఫ్ అని చెప్పి వచ్చేసి తన ఎంజాయ్మెంట్ తన లైఫ్ తను అనుభవిస్తున్నోడిని లేదు పాపం అయ్యో అని అనాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని సప్పట్లు కొట్టి మెచ్చుకోవాల్సి వస్తుంది. కట్టే పేర్చుకోవడానికి డబ్బులు లేని వ్యక్తి థియేటర్ రూమ్లో కూర్చుని ఏడుస్తాడు, సపరేట్గా కూర్చుంటాడు. వాళ్ళ ఇంట్లో థియేటర్ రూమ్లోనే తను సపరేట్గా కూర్చుంటాడు. తనకి వేరేటోళ్ళు అతని మీద జోకులు వేస్తే నచ్చదు అని చెప్పినా కానీ ఎడ్డోని లెక్క నమ్మి తనకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పి మనం వాళ్ళని మెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఎపిసోడ్లో మొత్తంగా నాగమణి కట్టకు అందరు సపోర్ట్ చేయరా? ఆయన స్పోర్టివ్గా తీసుకునే పర్సన్ కూడా కాదు. అందరు కలిసి క్యాప్టెన్ చేయరా, చీఫ్ చేయరా? అందరు పప్పిల్ని ఎందుకు తీసుకుంటారు? నాగమణి కంటే స్పోర్టివ్గా తీసుకునే పర్సన్ కాదు, ఆయనకు పప్పిలు ఇవ్వద్దా? అవసరమైతే ఆడోళ్ళతోటి మిగతా కంటెస్టెంట్లతో కూడా పప్పిలు ఇచ్చా కానీ హ్యాపీ ఫీల్ అవుతాడు. అట్లా తీసుకోరు. సీతను పోయి అడిగినావు, సీత కాదన్నది. సీత నేను నైనికతో ఆల్రెడీ టైఅప్ అయిపోయినా అన్నది. మరి నువ్వేం చేయాలి? అక్కడ ఆదిత్యమన్న నీకు దగ్గర చుట్టమే కదా, పోయి మాట్లాడుకోవచ్చు కదా. ఒకటే తీరు నేచర్ కూడా ఉంటుంది కదా, పోయి మాట్లాడచ్చు కదా. మాట్లాడలేదు ఎందుకు? అండ్ నబీల్ని అడగచ్చు, మాట్లాడచ్చు కదా. మాట్లాడలేదు ఎందుకు? వై? నువ్వు నీ దగ్గర మిస్టేక్ పెట్టుకొని ఇది ఈ ఒక వర్గం ప్రేక్షకులకు అది నచ్చదు. ఏదేంటి ఇప్పుడు నేను చెప్పేది నచ్చదు. అక్కడ ఎందుకు నబీల్ని అడగాలి, ఎందుకు ఆదిత్యమని అడగాలి? సీతను అడిగింది కదా మా వాడు, సీత ఎందుకు ఇవ్వలేదు? సీతను ఏరుకోరి చీఫ్గా ఎన్నుకున్నాడు కదా, చీఫ్గా ఈమె క్లాన్లోకి వస్తా అని చెప్పి వచ్చింది కదా, స్వాప్ చేసుకుని మరీ వచ్చింది కదా గోల్డెన్ గాజు దొరికితే. అయినా కానీ సపోర్ట్ చేయదా సీత అని మాట్లాడతారు. సీదా మాట్లాడరు భయ్, నిజం తెలుసుకుని మాట్లాడరు. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. అవునా కాదా? అసలు అవన్నీ కాదు. మా వాడు ఏడ్చిండు, మేము బాధపడ్డాం, సపోర్ట్ చేస్తాం. అక్కడ ఏమన్నా కానీ సపోర్ట్ చేస్తాం. చేసుకోర్రి. అయ్యో ఈ మూడు స్వింగుల్ని, ఈ డిప్రెషన్ని, ఇవన్నిటిని ఓదార్పుకి అంటే మనసుకు తీసుకుని అయ్యో పాపం అని చెప్పి కామెంట్లు పెడతారా? ఏం చెప్పాలి? అలాగే సీరియల్ చూసి చెడిపోయారా? వంటలాగా బాధపడితే ఇంట్లో వంట బంద్ చేసి పెళ్ళ మొగుళ్ళు దీని గురించి ముచ్చట పెట్టుకునే బ్యాచ్ ఉంటుంది చూడు, గా బ్యాచ్ మెచ్చుకోవాలి నేను. ఎపిసోడ్ చూస్తే నాకు సరే ఓపెనింగ్ మీరు గమనిస్తే ఎపిసోడ్లో మీరు గమనిస్తే నిన్న నైట్ జరిగిన ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి కదా, నిఖిల్, పృథ్వీ, సీత వర్సెస్ హౌస్, ప్రేరణ అండ్ నైనిక, ఇట్లాంటి వ్యాలిడ్ డిస్కషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎంత మంచి లేపేస్తుండే తెలుసా. లిటరల్లీ చెప్పాలంటే ప్రేరణకి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ మొన్న. నబీల్ అంటే నైట్ జరిగింది, అది ఎపిసోడ్లో లేదు. నబీలు ఆ నామినేషన్స్ తర్వాత నామినేషన్లో ఒక పాయింట్ అంటాడు కదా విష్ణుప్రియతోటి నైనికతోటి, నా వల్లనే రేషన్ పోయింది కాబట్టి మీరు అందరు తిన్న తర్వాత ఏం మిగిలితే అదే తింటా అన్నాడు కదా. ఆ రోజు రాత్రి నువ్వు అంత అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నాక నబీల్ తినకుండా బయట కూర్చుంటే అందరు తింటుంటే ప్రేరణ పోయి గుంజుకు వస్తుంది. అట్లాంటి ఏం పెట్టుకోకు, ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు తినాలి ఖచ్చితంగా అని చెప్పి తినిపిస్తుంది. అలాంటి ఫుటేజ్ నిన్న సీత ప్రేరణ గురించి కంప్లీట్ బయట నెగిటివ్ మాట్లాడుతుంటే ప్రేరణ నైనికతోటి సీత అతి మంచితనమే తనకు నెగిటివ్ అవుతుంది. అసలు ఎమోషనల్గా బాగా అదైపోతుంది. అంత మంచిది తెలుసా అని చెప్పి ప్రేరణ గురించి పాజిటివ్గా చెప్తుంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ఫుటేజ్ ఉంటుంది చూడు, అవన్నీ ఎగిరిపోతున్నాయి. నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురు కూడా, నిఖిల్ పృథ్వీ మెయిన్గా వీళ్ళిద్దరు కూడా గేమ్లో ఇక నుంచి వెళ్ళి రాంగ్ డెసిషన్ తీసుకుంటే పెద్ద నెగిటివ్ అయిపోతాం, మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి పాజిటివ్గా మారుతారు. వాళ్ళలో మార్పు వస్తుంది. అట్లాంటి మంచి సీన్లన్నీ ఎగరగొట్టేసి రాగానే ఓపెన్ ఏది విజిల్ అని చెప్పి పాటతో స్టార్ట్ చేతివి. ఆ రాత్రి అంతా పోయింది. రాత్రి ఏడ్చుకో 2 ముక్కలు గిట్ట జరిగింది అని 2 ముక్కలు తెలుసా. నేను ఎంతసేపట్లో చెప్పినా మొన్న
మొన్నటిది ఎంతసేపు చెప్పినా ఇవాళ ఎంతసేపు చెప్పినా 2 నిమిషాలలో వాళ్ళు వేయచ్చు. చిక్ అని 2 సీన్లు ఎత్తే అయిపోద్ది. సీత ఇట్లా మాట్లాడుతుంది అందరితోటి, అండ్ నైనిక అట్లా మాట్లాడుతుంది, సారీ ప్రేరణ నైనికతో ఇట్లా మాట్లాడుతుంది. కథం వేస్తే అయిపోయాయి. కుల్లం ఉంటుంది. నబీల్ ఏమని ఫీల్ అవుతుండో అది కూడా వేస్తే అయిపోద్ది. కథం 3 సీన్లు వేస్తే ఎంత బాగుండేది. ఇవాళంతా సోది పెట్టినావు. నాకు అదంటే ఇష్టం, అది ఇష్టం, నాకు అది ఇష్టం. శాంతి అవి కటింగ్ చేయించుకున్నాబ్బా. ఓకే, అయితే సరే, ఓవరాల్గా మనకి డైరెక్ట్గా మార్నింగ్దే చూపించారు, నైట్ చూపించలేదు. అందుకే మిడ్ నైట్ లైవ్ ముచ్చట్లకు సంబంధించి పొద్దుగాల వీడియో పెట్టినా. నేను పొద్దుగాలని మిడ్ నైట్ ముచ్చట్లు పెడితే మీరు ఎపిసోడ్ రివ్యూ చూసుడే బంద్ చేస్తారు. ఎపిసోడ్ రివ్యూ ఆడ అనుకున్నది నాకు, అందుకే చేయబుద్ది కదా తెలుసా. పొద్దుగాలని నైట్ ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసి పొద్దుగాల వరకు మిడ్ నైట్ ముచ్చట్లు చూసి చెప్పేస్తే రాత్రి రివ్యూని పండుకోబెడతారు. కథం అది లేవదు. ఇక ఏ బాబలే లేమాలే అనగానే లేవదు. అది అన్నీ ఉంటుంది. నన్ను ఎవడు పట్టించుకోడు. మీద వచ్చిందే చూస్తూ ఉంటారు. కింది తేడపోవాలి చెప్పుర్రి. అది ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, కామెంట్లు కూడా వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తుంది ఎపిసోడ్ రివ్యూ. అవసరమా ఎఫర్ట్స్ తీసుకుంటే ఉన్నది. సరే, నాకు లైక్స్ కావాలి, నాకు కామెంట్లు కావాలి, పెట్టుర్రి పెట్టబోతుంది. పోతుందబ్బా నాకు ఎందుకో. ఏందబ్బా ఈ మధ్య బీబీ చెక్ చేసుకోవాలి. నాకు కొన్ని సీన్లు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఓపెనింగ్ మార్నింగ్ విజిల్ పాట రాగానే కుక్కల సౌండ్ వేసారు. ఎందుకు చేసిరా? ఎందుకు ఇచ్చారు అంటే మనది కుక్కల టాస్క్ ఉంటుంది ఎలా అని సింబాలిక్ ఇచ్చారు అన్నట్టు. పప్పీల టాస్క్ ఉంటుంది అని చెప్పి. అమ్మ యానిమల్ లవర్స్ ఉంటారు మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో. పుసుక్కున్న కుక్క అంటే హట్ అవుతారు. అబ్బా యాక్చువల్లీ ఇవాళ పట్టిన ఉంది. సొసైటీ ఎట్లా ఉందో తెలుసా, నువ్వు ఒక మనిషి దగ్గర పోయి మనిషి అన్నావంటే హట్ అవుతాడు వాడు. మనిషి అని ఎట్లా అంటూ ఉన్నానని లిటరల్లీ చెప్పురు. మీ దగ్గరికి కూడా వచ్చి మనిషి అంటే ఏం ఫీల్ అవుతారు? నన్ను మనిషి అన్నాడు వాడు, ఎట్టంటాడు వాడు, మనిషివే కాదు నువ్వు. అట్లనే ఇవాళ రేపు ఏంటంటే ఒక కుక్కని పట్టుకొని నువ్వు కుక్క అన్నావంటే కుక్క అని ఎట్లా అంటావు? అది దానికి ఒక పేరు పెడతారు కదా, ఆ పేరు పెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక చిన్న ఆవులు ఉంటాయి అబ్బా, పెంచుకోరా కుక్కల బదులు. చిన్న పుంగనూరు ఆవులో ఏదో మినియేచర్ కౌస్ ఉంటుంది, ఇంకా పెంచుకొని మంచిగా ఉంటుంది. మా ఇంటి జాగలేదు ఇక్కడ, అసలు మా డబ్బాలకి మా సందువులకి వీటికే సరిపోతున్నాయి. ఎటు తిరిగినా మెటీరియలే ఉన్నది. మాకు అది ఆలోచన ఉంది, మినియేచర్ కౌస్ పెంచుకోవాలని. ఎంత ముద్దుకుంటే అబ్బా, అట్లా పెంచుకుంటే భలే ఉండదు, హ్యాపీ. అంటే దానికి గడ్డి దొరకాలంటే ఇక్కడ దొరకదు హైదరాబాద్లో. మనం తినేదే గడ్డి, దాని పాప గడ్డి దొరకదు. అది సిచ్యువేషన్ అన్నట్టు. మంచి ఊళ్ళల్లో ఉంటే కనుక పెంచుకోర్రి. ఓకే, అయితే ఇక్కడ ఇది అయిపోయిన వెంబటే మనకి మొన్న నేనేం చెప్పినా గుర్తుందా మీకు? నిన్న చెప్పిన బిగ్ బాస్ మామ కొంచెం ఇన్వాల్వ్ కావచ్చు కదా, అంతకంటే ముందు సీజన్ని లేపి విడిచిపెట్టినావు, నువ్వే బాగా ఇన్వాల్వ్ అయ్యి సీజన్ని హైలైట్ చేసినావు. మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏడున్నావు? అసలు ఉన్నావా అన్నట్టు ఉన్నావు. అసలు కొంచెం జనంత యాక్టివ్ అవ్వచ్చు కదా, వీళ్ళందరినీ యాక్టివేట్ చేయొచ్చు కదా అని మొన్న చెప్పిన. యాదుకుందా? ఈరోజు చూసారా బిగ్ బాస్ మామ? మాట వింటాడు, టఫ్గా కనబడతాడు కానీ మాట వింటాడు బిగ్ బాస్ మామ. విన్నాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టిండు, మార్నింగ్ మస్తీ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పి టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో భాగంగా కొంత టైం పాస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళని కొంచెం రిలాక్స్ చేసిండు. అండ్ ఈ టాస్క్ తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న పనిష్మెంట్లు, స్పూన్ తోటి బాకెట్ నింపని, లేడీ గెటప్ వేసుకోమని, అదొకటి ఏదో కొద్దిగా టైం పాస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు టైం పాస్ చేసేది తెలుసా? ఇప్పుడు లైవ్లో జరుగుతున్న టాస్క్ కింద ఇప్పుడే అయిపోయింది. ప్రేరణ నబీల్ లాస్ట్కి మిగిలిరు అన్నట్టు. సో ఈ కుక్క టాస్క్ పెట్టాలి కాబట్టి ఈ కుక్క టాస్క్ అంతా కూడా ఇప్పుడు నైట్ వరకు అవుతుంది. ఇలా మనకు ఇద్దరిది లాస్ట్ క్లైమాక్స్లో మిగిల్ చేసిండు, అది రేపేసి దాంతోపాటు నబీల్ వర్సెస్ పృథ్వీకి ఒక టాస్క్ పెట్టి వాళ్ళిద్దరు ఇట్లా ఒకటే ఒక రాజు అవుతాడు. ఆ రాజే ఈ క్లాన్ మొత్తాన్ని ఏళ్తాడు. వచ్చే వాళ్ళతోటి తుఫాను లాంటి ఫైట్ తోటి, భూకంపానితో పోటీ పడేలాగా నిలబడడానికి వీళ్ళంతా కలిసి పిడికిల్లాగా ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పింది కదా. సో నబీల్ క్లాన్ చీఫ్ అయిపోయి వీళ్ళంతా కలిపి ఒక టీం అయిపోయిన తర్వాత ఎల్లుండి అంటే ఫ్రైడే రోజుకి ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఫన్ను అట్లాంటివి ఏం చేసేసి శనివారం నాడు వైల్డ్ కార్డ్స్ని దించే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. సో ఈ ప్యాటర్న్ కోసం అని చెప్పి వీళ్ళంతా కూడా పొద్దుగాల మార్నింగ్ మస్తీ అని టైంపాస్ టాస్క్ పెట్టారు. అయిపోయింది. టాస్క్లో కాంతార క్లాన్ గెలిచింది. ఏమొచ్చిందిరా అంటే 2 చాక్లెట్లు, 2 5 స్టార్ చాక్లెట్ పెట్టారు. ఇంకా నేను ఆశ చాక్లెట్ 2 పెట్టలేదు. అక్కడ అంటనే ఉంది ప్రేరణ, బిగ్ బాస్ మేము 5 ఉన్నాం, మీరు 2 చాక్లెట్స్ పంపారు ఏంటి బిగ్ బాస్ అంటుంది. పంపుతాడు మరి, షార్ట్ బడ్జెట్ లేదు, ఏం చేస్తాం, పేద బిగ్ బాస్, నిరుపేద బిగ్ బాస్, 2 చాక్లెట్లు పంపిండు. అదన్నీ 5 పంచుకోవాలన్నట. కాంతార క్లాన్ వినేది ఇక్కడ నాగమణి గట్ట ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ అది చూపించలేదు. కానీ అసలు ఎట్లా అంటే ఇట్లా ఇన్నేళ్లకు పెద్ద పండగ వచ్చి అన్న ఫీలింగ్లో ఉన్నాడు నాగమణి గట్ట. మేము గెలిచాం
అండ్ ఆ తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ గురించి బిగ్ బాస్ ఇంతటితో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసింది అనగానే అందరూ ఒకటేసారి ఎక్స్ప్రెషన్. ఎందుకంటే వాయమ్మ దీని గురించే కదరా నిన్న రాత్రంతా ముచ్చట పెట్టుకున్నాం మేము, నువ్వు అట్లా నేను ఇట్లా, నువ్వు అట్లా నేను ఇట్లా, ఇక్కడ కడిగితే టాస్కే బీకింది ఇంకెక్కడ అయ్యా అని వీళ్ళు షాక్ అయ్యారు అన్నట్టు. అండ్ బిగ్ బాస్ మామయ్య ఇలా బాగా మాట్లాడింది కదా, మస్తు టైంపాస్గా మాట్లాడి ముచ్చట పెట్టిండు. నబీల్ మీరు గెలిచినట్టయితే మరి పనిష్మెంట్ ఎవరికి ఇద్దాం, ఇట్లా అట్లా గమ్మత్తుగా జోగియల్గా మాట్లాడిండు అన్నట్టు. అండ్ శక్తి క్లాన్ ఎక్కువ టాస్కులు గెలిచిన కారణంగా బిగ్ బాస్ మామ మీకు ఏం చెప్పాడంటే విజేతల క్లాన్గా ప్రకటించి కొన్ని ప్రయోజనాలు ఇస్తాం, డైరెక్ట్గా మీ టీం మొత్తంలోకి వెళ్ళి ఒక క్లాన్ కంటెండర్ చీఫ్ కంటెండర్గా మీ క్లాన్ నుంచి వెళ్ళి వెళ్ళొచ్చు అని అంటే దాని మీదకి వెళ్ళి పంచాయతీ జరిగింది. ఇక మీరు డిస్కస్ చేసుకుని ఒక పేరు చెప్పురంటే యాక్చువల్లీ మీ క్లాన్ నుంచి ఒకరిని పంపిస్తారు, ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ నిఖిల్ కూడా వస్తాడు, కానీ నిఖిల్ ఏమంటే ఆల్రెడీ 3 సార్లు అయిండు, ఇప్పటికే పర్మనెంట్ జాబు, ఇప్పుడు రిటైర్ అయితే పెన్షన్ కూడా అంటే సెల్ఫ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పెన్షన్ వచ్చేటట్టుగా తయారయ్యి కూర్చున్నాడు పర్మనెంట్ జాబ్లో. ఆ జాబు విడిచిపెట్టాలి కాబట్టి ఆయన చీఫ్ సంచాలకుగా ఉండి నేను మీరందరూ పిచ్చింగ్ చేసుకోరు, ఈ పిచ్చింగ్ అనే పిచ్చి ఉందబ్బా ఈ సీజన్కి ఒక కొత్తది పిచ్చింగ్ అనేది, అయితే పిచ్చింగ్ చేసుకోరు, మీరు ఎవరిది బాగుంటే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తా, కంటెండర్గా పంపిస్తాను అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ పృథ్వీ స్టార్ట్ చేసిండు, నేను క్లాన్ చీఫ్ అయితే కనుక నేను మా క్లాన్ గెలవాలని చూస్తా, ఫుడ్ దొరకాలని చూస్తా, కష్టపడతా అది అని చెప్పి తన వర్షం చెప్పిండు. యష్మి తన వర్షం చెప్పింది, నేను లాస్ట్ టైం చేసిన ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకొంచెం కరెక్షన్ చేసుకుంటే ఇంకా బాగా చేయాలని చెప్పి యష్మి చెప్పింది. ఇక యష్మి పృథ్వీతోటి యాక్చువల్లీ వీళ్ళు చెప్పుకుంటే పంచాయతీ ఉండదు, కానీ ఇక్కడ యష్మి పృథ్వీ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది, పృథ్వీ యష్మి గురించి చెప్పడం స్టార్ట్ చేసింది, అదంతా రచ్చరచ్చయింది. యష్మి ఏమంటుందంటే నాకు ఈయన చీఫ్ అయితే భయం, ఎందుకంటే ఈయన రేషన్ దానిలోకి పోయి ఏం తెస్తాడు ఈయనకేం తెలియదు, ఈయన రేషన్ దగ్గర ఉండడు, కిచెన్లో ఉండడు, అట్లా ఎట్లా చేస్తాడు అని అంటే పృథ్వీ ఉండి నాకేముంది నేను ఒక హోల్ నైట్లో లర్న్ చేసేస్తాను, నేర్చుకుంటాను నేను అని చెప్పిండు. అట్లా కాదు ఇది కష్టము, నాకు నీ మీద నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతుంటే సరే నా నెగిటివ్ నువ్వు చెప్పావు కాబట్టి నేను నీ నెగిటివ్ చెప్తా అని చెప్పి నెగిటివ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నీకు వంట రాదు అనేది చాలాసేపు డిస్కషన్ జరిగిందబ్బా, మనం చూపించినంత ఈజీగా జరగలే. యష్మి ఏమంటుందంటే నీకు వంట రాదు, రెండోది నీకు ఏముంటాయి అని తెలియదు, నువ్వు ఒకవేళ చీఫ్ అయితే అక్కడ జనరల్ స్టోరు లేదంటే సూపర్ మార్కెట్ అని పెడితే అందులోకి పోయి నువ్వేం చెప్తావు, నువ్వేం తీసుకురావు, మేము ఆకలితో అలమటించాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ యష్మి వర్షన్ చెప్తే ఇక మనోడు హట్ అయ్యి స్టార్ట్ చేసి నెగిటివ్ చెప్పాలి నీది నేను చెప్తాను అక్కడ ఫ్లాప్ అయింది మొత్తం ఫ్లాప్ అయింది అని అంటే అది ఫెయిల్ అయిందంటే దానిలో నువ్వే కదా వ్యాక్స్ తీసుకునే టాస్క్ చేయలేదు, అట్లా నీది కూడా ఉంది కదా అని అంటే సరే అని చెప్పి ఇంకా వేరేది చెప్పడం స్టార్ట్ చేసిండు. ఒక్కటి కాదు రెండు కాదు, నిజంగా మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓ అమ్మ పృథ్వీ యష్మికి ఎన్ని మైనస్లు ఉన్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినావు అండ్ నీ క్లాన్ ఫెయిల్ అయింది అని అంటే నన్ను బెస్ట్ చీఫ్ అని నువ్వే చెప్పినావు కదా యష్మి, నేను నిన్ను బెస్ట్ చీఫ్ అని చెప్పలే, నువ్వే నన్ను బెస్ట్ కంటెస్టెంట్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పినావు, నాకే గ్రీన్లో పెట్టినావు, నీకు నువ్వు రెడ్లో పెట్టుకుందాం అనుకున్నావు, నాగార్జున సార్ కూడా నీకు రెడ్డే ఇచ్చారు, సో నువ్వు ఫెయిల్ అయినావు సంచాలకి క్లాన్ చీఫ్గా అని చెప్పి ఒక మాట చెప్పిండు. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా అందుకున్నాడు అన్నట్టు ఏంటంటే నువ్వు మణికంఠని నాట్ ఏ బాయ్ అని చెప్పినావు అది తప్పు, స్పెల్లింగ్ టాస్క్లో ఓడిపోయినావు అది తప్పు, ఫుడ్ దొంగతనం చేసినావు అది తప్పు, క్లాన్ చీఫ్గా ఫెయిల్ అయినావు అది తప్పు అని కూడా కంటిన్యూగా చెప్పుకుంటూ పోతున్నాడు. అసలు ఆగలేదు ముచ్చట, ఏమో ఇన్ని తప్పులు ఉన్నాయి కదా అని ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత ఆదిత్యవర్మ నుండి అంటే ఇదంతా పంచాయతీ జరుగుతుంది, ఆదిత్యవర్మ పాపం సైలెంట్గా కూర్చుంటూ ఉన్నాడు సైలెంట్గా పాపం. ఇక నిఖిలుండి అన్న నువ్వు చెప్పన్నా అంటే ఇక ఆయన చెప్పాడు నేనైతే యష్మి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పృథ్వీ కానీ నేను కానీ అనుకుంటున్నా, నువ్వు ఆల్రెడీ అయిపోయినావు కాబట్టి సో నేను 100% ఇచ్చిన, ఏ టీంలో ఉంటే ఆ టీంకి లాయల్గా ఉంటున్నా అండ్ నా లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలాసార్లు టాపిక్ వచ్చింది కాబట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి అంటే నేను ఇప్పుడు లీడర్ అవుతా అనుకుంటున్నా ఆదిత్యవర్మ అని చెప్పిండు. అయితే ఇక్కడ యష్మి ఏడిస్తుంటే పృథ్వీ అక్కడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఉన్నాడు. ఆ తర్వాత నిఖిల్ వచ్చిండు, నిఖిల్ పృథ్వీలో ఓదార్చిండు, పృథ్వీ వచ్చి మళ్ళీ యష్మితో మాట్లాడు కదా పక్కన కూర్చోమని హగ్గు అయిపోయి. కర్ణాటకలో ఇది కామన్ అబ్బా నాకు తెలియక అడుగుతా, అంటే ఇప్పుడు మా తెలంగాణ ఇక్కడ హైదరాబాదు అయితే కర్ణాటక ఇప్పుడు మాకు ఆంధ్ర గురించి కూడా తెలుసు, కర్ణాటకలో ఈ హగ్ కల్చర్ కామన్ అయింది అంటే అవతలని కంట్రోల్ చేయాలన్నా, అవతలలో హ్యాపీగా ఉన్నా, అవతల బాధలున్నా, అవతలకి ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ పోయి ఒక హగ్ ఇచ్చుకుంటారా ఏమన్నా అంటే అట్లా లేదని నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా కర్ణాటకలో ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, నేను కూడా బళ్ళారికి వస్తుంటా, సింధనూరుకి వస్తుంటా, అక్కడ ఇట్లాంటి కల్చర్ ఏం పెద్దగా నేను చూడలేదు. అంటే ఇట్లాంటి కల్చర్ ఏమైనా ఉందా అంటే అంటే హగ్ చేసుకున్నాడు, ఇక్కడ ఊకే చేసుకుంటారు కదా ఈ బ్యాచ్ అంతా అని డౌట్ వచ్చింది. వీళ్ళిద్దరు హగ్ చేసుకున్నారా, వీళ్ళిద్దరు లొల్లి సెట్ కాగానే అక్కడ పక్కన అంటే యాక్చువల్లీ యష్మి ఏడుస్తుందంటే అక్కడ నైనిక అండ్ సీత వచ్చారు. ఆ తర్వాత స్పేస్ కావాలన్నా మీకు అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు, హగ్ అయిపోయింది. నిఖిల్ పృథ్వీ అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి జాయింట్ హగ్ ఇచ్చుకున్నారు. ఇదొక పద్ధతి ప్రకారంగా పోతూ ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత
ఇక్కడ నిమిషం. పృథ్వీ ఏడ్చిండు, పృథ్వీ ఎమోషనల్ అయ్యిండు. ఎమోషనల్ అయితే ఇక టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకున్నాను అనుకోటి. గ్రూప్ హగ్లు అయిపోయినాయి. అండ్ ఇక్కడ విష్ణు ఉంది, విష్ణు వచ్చి పక్కన కూర్చున్నది. యాక్చువల్లీ మనకు ఫుటేజ్లో కొంత తీసేసారు, ఇక లేని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ సారీ ఏంది ఆగిపోయిపోతుంది. విష్ణుప్రియ పక్కన కూర్చుని దిష్టి తీయించుకో, నువ్వు దిష్టి తీయించుకో అంటే అక్కడ పక్కన చేసి అంటుంది. నీ దిష్టి తప్ప ఎవరికి తెలియదు వానికి అంటది. ఏందో అసలు ఈ బాండింగ్ ఏందో, ఈ బాండింగ్ ఏంట్రా చారి ఇలా ఉంది అనిపించిందా మీకు కూడా? విష్ణుప్రియ అసలు ఇవాళ లేడీ గెటప్ వేసి, అంటే లేడీస్ డ్రెస్ వేసుకుంటే అక్కడైతే ఇట్లా ముఖం మూసుకొని అబ్బా ఎందుకు వాడితో ఇట్లా చేయిస్తాడు అని చెప్పి ఫీల్ అయిందబ్బా. ఆ తర్వాత ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిండు. ఇక్కడ నుంచి ఈ హౌస్ అంతా ఒక్క క్లాన్గా మారబోతుంది. రాబోతున్న తుఫాన్ని ఆపాల్సిన సమయం వచ్చింది. ఇక ముందు జరగబోయే యుద్ధానికి మీరంతా సిద్ధం కండి. 5 ఏళ్ళు విడిగా ఉంటే బలం ఉండదు, అదే పిడికిలిగా మారిస్తే ఆ చేతికే బలంగా మారుతుంది. అపాయాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడే ఈ టీంకి చీఫ్ కావాలి. ఒక్కడే లీడర్ అని చెప్పి ఇక మొత్తం ఇక లీడర్షిప్ గురించి 2 మాటలు చెప్పిండు. ఎందుకంటే నేనైతే వీళ్ళందరూ ఎగబడితే గమ్మతుంటుందని నా ఉద్దేశం. అయితే ఇక్కడ టాస్క్ ఒక్క నిమిషం. ఇక ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్లో ప్రతి సీజన్లో ఈ టాస్క్ పెడతారు. ఈ టాస్క్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక స్పెషాలిటీ యాక్చువల్లీ ఏంటంటే ఈ టాస్క్లో చాలా రకాల, అంటే ఇప్పుడు మన నాగమణి కంటే చెప్తాడు చూడు, పర్మెంటేషన్స్, కాంబినేషన్స్ అని అవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే నేను నా కోసం ఆడాలి అని అంటే వేరే వాళ్ళతో మాట్లాడుకొని నువ్వు నాది తీసుకురా, నేను నీది తీసుకురా, ఇచ్చితేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అని మాట్లాడుకొని కలిసి ఉరికిపోయి అక్కడ పోతే ఇద్దరు కలిసి సేఫ్ అవుతారు. అప్పుడు అది కూడా క్విక్ రన్ చేసేటోళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇది ఒక పాయింట్. అండ్ ఇందులో ఏంటంటే కావాల్సుకుని ఎవరన్నా ఆపాలనుకుంటే వాళ్ళ డాల్ తీసుకుని వాళ్ళ బొమ్మనో వాళ్ళ టెడ్డీయో లేదంటే ఈ పప్పియో ఏదో ఒకటి పెడతారు అక్కడ, బ్యాగో. సో దాన్ని తీసుకొని ఏం చేయాలంటే దాన్ని గమ్యానికి చేర్చకుండా సేఫ్ జోన్లోకి పడుకోపోకుండా అక్కడ నిల్చుంటే కథం వాళ్ళని అవుట్ చేసే ఛాన్స్ వస్తుంది అన్నట్టు. సో ఇట్లాంటి డిఫరెంట్ పర్మెంటేషన్స్, కాంబినేషన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ గేమ్. అయితే ఇక్కడ ఫస్ట్ యష్మి, అంటే ఈ డాల్స్ తీసుకోవడంలో ఫస్ట్ యష్మి దీనికంటే ముందే సీత దగ్గర పోయి ఒక మాట నాగమణి కంటే అడిగేది చూపించారు. అండ్ అక్కడ మిగతా వాళ్ళు కూడా ఒకరినొకరు అడిగేది, మాట్లాడుకునేది, ఇలాంటివన్నీ చూపించారు. అండ్ ఈ టాస్క్ మొత్తంలో మీకు ఏమనిపించింది అబ్బా? ఆదిత్య ఓమన్న ఏ మురికిండు అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆదిత్య ఓమన్న అసలు లాస్ట్ దాకా కూడా ఎంత బాగా ఆడింది తెలుసా, చాలా బాగా ఆడింది అనిపించింది నాకైతే. యష్మి మణికంఠ బొమ్మ తీసుకొని పప్పు డాగ్ తీసుకుని ఆడ ఉత్తగా నిల్చున్నది అంతే. ఇతను పోవాలనుకుంటున్నా కాబట్టి నేను తీసుకొని నిల్చున్నా అని చెప్పింది. అయితే పొడుగు నెత్తి పొసవ పెట్టిందట. ఇది యష్మి ఏం చేసింది, నాగమణికంఠను అవుట్ చేయాలని చెప్పి ఫస్ట్ రౌండ్లో నాగమణికంఠను తీసేయడానికి పప్పిడాగు నాగమణికంఠ పేరున్నది తీసుకొచ్చి నిల్చున్నది కదా, కావాల్సింది చేసింది. నెక్స్ట్ ఎంబడే కొట్టేస్తాడు దేవుడు చూడుర్రి. యష్మి ప్రేరణది పట్టుకొని వచ్చింది డాల్, స్పీడ్గా ఉరకలేక మెల్లగా ఆగిపోతే ఆడ నిలబడంగానే ఏమైంది, ప్రేరణ నుంచి యష్మిని చేసి ఒక నిమిషం ఎవరు సంచాలక్, ఎవరు అబ్బాయిలు పృథ్వీ సంచాలకు ఆటోమేటిక్గా యష్మి ఎటువంటి ఆటే కాబట్టి ఖచ్చితంగా కొంత ఫ్రెండ్షిప్ బాండ్ వాళ్ళకు ఉంది కాబట్టి యష్మి నుంచేసి నాగమణి కంటే గేమ్లోకి వెళ్ళి తీసేస్తారు. నాగమణి కంటే హట్ అవుతారు, ఎవరైనా గేమ్లోకి వెళ్ళి తీసేస్తే హట్ అవుతారు చీఫ్ కాకుండా ఉంటే. ఇది ఓకే. అయితే హట్ అయిన వరకు ఓకే. ఆ తర్వాత సీత ఏమంటుందంటే, ఎందుకు నన్ను తీసేస్తున్నావు, నేను అందరి కోసం సాక్రిఫైస్ చేసింది తప్పైపోయిందంటే నువ్వు డెసిషన్ తీసుకోవడం చక్కగా తీసుకోలేదని చెప్పి విష్ణుప్రియ అన్నది. నేను ఎందుకు తీసుకోలేదు, నేను కష్టపడ్డాను, నేను డెసిషన్ తీసుకోవడం ట్రై చేసినానంటే నువ్వు కరెక్ట్గా నేను చేసిన మిస్టేక్లో రాంగ్ ఫైర్ అయిందంటే చెప్పింది. ఆ తర్వాత నైనిక తన పప్పి తనే తీసుకొచ్చి అవుట్ అయిపోయింది. యష్మి నాగమణి కంటే వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం ఓదార్పు యాత్రలు ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి. నాగమణి కంటే ఇదంతా జరిగేసరికి నేను ఇంటికి వెళ్ళిపోతే నాకు వరంగా ఉందని అడిగి అంటే మామూలుగా ఎడుతుంటే ఓదార్పు యాత్రలు తీసుకున్నారు. ఆయన లైఫ్లో చాలా కష్టపడుతున్న పైకి వస్తాం అన్నట్టుగా ఇక అంతా ముచ్చట చెప్పి ఒకరికి వచ్చి నాగమణి కంటే ఓదార్చారు. నాగమణి మళ్ళీ నాకు ఎవరు లేక నేను కారణం అయ్యాను అనిపించింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీ ఉందనిపించింది, నాకు ఇక్కడ వీళ్ళందరూ కూడా మనోళ్ళే అనిపించింది. కానీ ఇక్కడికి ఈరోజు అనిపించింది మళ్ళీ నాకు ఎవరు లేరు ఇక్కడ, నన్ను కార్నర్ చేశారని అనిపించింది అని చెప్పి మళ్ళీ చెప్తాను. అంటే వీళ్ళంతా ఫ్యామిలీ అనిపించింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చూసిన అని చెప్పి చాలాసార్లు చెప్తుంటారు బిగ్ బాస్కి. ఏందో అబ్బా, ఆయన ఎంతో కొంత ఎస్టాబ్లిష్డ్ కాకపోయినా ఎంతో కొంత సీరియల్ ఆర్టిస్టు 100 మందితో పనిచేసినాడు కదా, ఓవర్ యాక్షన్ ఏంది అని అనిపిస్తుంది నాకు ఎవరు ఫ్యామిలీ లేరు, నాకు ఎవరు లేరు అని కార్నర్ అయ్యాని అనిపించింది, ఈరోజు మళ్ళీ అనిపించింది అని అంటాడు. ఆ తర్వాత యష్మి
నీ తర్వాత నేను అవుట్ అయినా మరి నేను బాధపడుతున్నా అంటే నేను ఇలాగే స్పోర్టివ్గా తీసుకునే పర్సన్ని కాదు యష్మి. మరి ఎందుకు వచ్చినావు బిగ్ బాస్ హౌస్కి? నువ్వు స్పోర్టివ్గా తీసుకో. మరి ఎందుకు వచ్చినావు బిగ్ బాస్ హౌస్కి? స్పోర్టివ్గా తీసుకోకపోతే నీకోసం అందరూ ఓడిపోయి నిన్ను రాజుని చేసి నెత్తి మీద కూర్చొని పెట్టుకుంటావు. ఏందన్నట్టు ఈ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత యష్మి అంటది, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నాకు ఇష్టం ఇక ఎమ్మటే నాగమణి కట్టుండి నాకు ఇష్టం రా అది సీత గురించి, నాకు ఇష్టం రా అది, నాకు ఇష్టం అని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వాళ్ళని కూడా ఏదో మాట్లాడండి. ఆ తర్వాత నాగమణి కంటే సీత గురించి, సీత వచ్చింది అక్కడికి. సీత కూడా వస్తుందిరా నీ దగ్గరికి, చిన్నపురాణాలు కదా, చక్కలు కొనిస్తారా, ఏడవద్దురా, అది నానొచ్చింది చూడు ఇవన్నీ చూడు ఆ టైప్లో. ఏం బాధపడకరా, అది సీత కూడా వచ్చింది, సీత కూడా వచ్చిందంటే సీత పక్కన కూర్చొని ముచ్చట పెట్టింది అన్నట్టు. నువ్వు అంటే నాకు ఇష్టం అంటాడు. అవును ఓకే ఫైన్ అని చెప్పి ఇక్కడ సీత మాట్లాడుతుంది, ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఏ అలుపుతారు నబీలుండి ఇక్కడ ఇదంతా సినారియో జరుగుతుంటే సీరియస్గా అరే బాత్రూమ్ కన్నా ఏడురా నాయన ఇక్కడ టాస్క్ కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు అంటారు. అఫ్కోర్స్ ఆ తర్వాత అసలు నిఖిల్, ప్రేరణ, ఆదిత్యమన్న, నబీల్ నలుగురు కూడా ఒక వీర సింహాలు లెక్క ఆడిర్రు నెక్స్ట్ లెవెల్లో. అండ్ ఇందులో ఆదిత్యమన్న చాలా పర్ఫెక్ట్గా ఆడింది అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో మనకు చూపించలేదు కానీ నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ లాస్ట్ దాకా ఉంటారు. అంటే నెక్స్ట్ రౌండ్లో లాస్ట్లో మిగిలిపోతారు. హౌస్ కానీ మిగతా వాళ్ళు కానీ నబీల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రేరణ అది మిస్ అయింది అన్నట్టు, మిస్ఫైర్ అయిపోయింది, హట్ అయింది. సో ఇదంతా కూడా జరిగింది మనకి ఎపిసోడ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. పొద్దుగానే మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టే ప్రయత్నం చేస్తే కానీ ఈ రివ్యూ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? మీకేమనిపించింది? నాగమణి కంటే చూస్తుంటే ఇరిటేటింగ్ అనిపించిందా? వావ్ పాపం కదా, అసలు నాగమణి కంటకి ఎన్ని కష్టాలు, సీతకు వచ్చినన్ని కష్టాలు ఓన్లీ నాగమణి కంటకి వచ్చినాయి, పాపం కదా అని అనేటోళ్ళు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. సరే ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.